ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సుప్రీంకోర్టులో అధికార బీజేపీకు చుక్కెదురైంది. చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి చట్ట విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ను చండీగఢ్ మేయర్ గా ప్రకటించింది. జనవరి 30న చండీగఢ్ మేయర్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ పై బీజేపీ అభ్యర్థి మనోజ్ శంకర్ గెలుపొంది మేయర్ గా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు రాగా ఆప్ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి కుల్దీప్ కుమార్ కు 12 ఓట్లు వచ్చాయి. అదే సమయంలో కుల్దీప్ కుమార్ కు వచ్చిన 8 ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మసీహ్ ప్రకటించారు. సరిగ్గా ఈ సమయంలో రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలని తారుమారు చేసిన వీడియో వెలుగు చూసింది. ఇందులో బ్యాలెట్ పేపర్లను మార్కింగ్ చేస్తూ రిటర్నింగ్ అధికారి అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఆప్ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం రిటర్నింగ్ అధికారి వైఖరిపై మండిపడింది. రిటర్నింగ్ అధికారి ఉద్దేశపూర్వకంగానే బ్యాలెట్ పేపర్లు కొట్టివేశారని స్పష్టం చేసింది. చెల్లుబాటు కాదని పక్కన పెట్టిన వాటిని సైతం లెక్కించాల్సిందేనని తెలిపింది. ఆ ఓట్లను కూడా పరిగణలోకి తీసుకుని లెక్కించి మేయర్ అభ్యర్థి ప్రకటించాలని కోరింది. ఆ ఓట్లన్నీ ఆప్ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నట్లు తేలడంతో కుల్దీప్ కుమార్ సింగ్ ను చండీగఢ్ మేయర్ గా సుప్రీంకోర్టు ప్రకటించింది. దేశాభివృద్ధిలో ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.